జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నేను ముందు 3 సార్లు ఓంకారం చెప్తాను. నేను చెప్పిన తరువాయి మీరు చెప్పండి. ఆ తర్వాత గురు స్తోత్రం, ఆ తరువాయి అసలు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓ ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం బ్రహ్మర్షి పత్రిజీ గణాధిపా ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రేమాత్మ స్వరూపులారా, ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఆధ్యాత్మిక సమ్మేళనానికి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి కమిటీ సభ్యులకు, ప్రత్యేకించి రంగనాథ్కు, అలాగే సూత్రధారిగా వ్యవహరించినటువంటి మా శివకు ముందుగా శుభాశీస్సులు అందజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. నా అదృష్టం ఏమిటంటే, ఇదే వేదిక మీద నేను పత్రిజీ గారు ఒకసారి 2.5 గంటలు పక్కనే కూర్చున్నాం. దాదాపు 2.5 గంటలు కూర్చున్నాం. గురు పౌర్ణమి సందర్భంగా నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. అలాగే ఇటీవల పత్రిజీ గారు దేహాన్ని వదిలిన తర్వాత కూడా ఒకసారి నన్ను ఇక్కడికి పిలిచారు. ఇది 3వసారి ఇక్కడికి రావటం, మీతో కలవటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. పోతే పెద్దగా ప్రసంగం కాదు, కానీ ఒక విషయం చెప్తాను. నేను క్లాసులు చెప్పేటప్పుడు ఒక విషయం చెప్తూ ఉంటాను ఇప్పుడు అందరికి కూడా. దాన్ని ఒకసారి మీ దగ్గర ప్రస్తావిస్తాను, మీకు తెలియజేస్తాను. అదేమిటంటే, అందరూ చేసే పని నీవు నేను చేస్తే ప్రత్యేకత ఏముంది? అందరూ చేసే పని నీవు నేను చేస్తే ప్రత్యేకత ఏముంది? ఎవరూ చేయలేనిది, సాధించలేనిది సాధించడమే చరిత్ర అవుతుంది. చరిత్ర సృష్టించిన వ్యక్తి ఆనంద బాష్పాలతో మరణిస్తాడు. సృష్టించలేని వ్యక్తి అసంతృప్తిగా మరణిస్తాడు. ఆనంద బాష్పాలతో మరణించేటటువంటి వ్యక్తికి ముక్తి లేక మోక్షం సంక్రమించినట్లే, అసంతృప్తిగా మరణించేటటువంటి వ్యక్తికి తప్పనిసరిగా మరొక జన్మ కావాలి. ఈ విషయాన్ని గురించి అప్పుడప్పుడు ప్రస్తావిస్తూ ఉండేవాడిని క్లాసులలో. ఇప్పుడు నాకు 74 సంవత్సరాల వయసు వచ్చింది. 7 పదులు దాటినటువంటి వయసులో ఉన్నాను నేను. 10 సంవత్సరాల వయసులో నా జీవితాన్ని ఊహించుకుంటే అప్పటికిప్పటికీ నా మీద నాకే అసూయ కలుగుతుంది.
10 సంవత్సరాల క్రితం నా జీవితాన్ని ఊహించుకున్నాను. 10 సంవత్సరాల వయసు అప్పుడు నా జీవితాన్ని ఊహించుకున్నాను. ఇప్పుడు ఊహించుకుంటూ ఉంటాను. ఎంతో కొంత జ్ఞాపకం ఉంటుంది కదా. ఇప్పుడు 7 పదులు దాటినటువంటి వయసులో ఉన్నాను. ఆ 10 సంవత్సరాల నాటి నా జీవితాన్ని, నేటి నా జీవితాన్ని ఒకసారి పోల్చుకుంటే నా మీద నాకే అసూయ కలుగుతుంది. ఎట్లా అంటారేమో, నేను మా అమ్మా నాన్నలకి 11వ సంతానం. అప్పట్లో ఫ్యామిలీ ప్లానింగ్లు అవేం లేవు కదా. మా అమ్మా నాన్న 11 మందిని కన్నారు, 11 మందికి జన్మనిచ్చారు. అందులో చిట్ట చివరి సంతానం నేను, లాస్ట్ సంతానం నేను. కొంచెం ఒకసారి ఊహించుకోండి. వాళ్ళు శారీరకంగా మానసికంగా బలహీనపడేటటువంటి తరుణంలో నాకు జన్మనిచ్చారు కాబట్టి, వాళ్ళు బలహీనంగా ఉన్నప్పుడు నాకు ఈ దేహాన్ని ప్రసాదించారు కాబట్టి, ఆ బలహీనతలు మొత్తం నా దేహంలోకి వచ్చి పడ్డాయి. అందుకే నేను చెప్తున్నాను, 10 సంవత్సరాల క్రితం నేను ఎలా ఉన్నానంటే, అసలు నేను ఇంతకాలం బ్రతుకుతాను అని చెప్పి నన్ను ఎవరు అనుకోలేదు కూడా. అంత బలహీనంగా జన్మించాను నేను. అయితే ఒకే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, చదువులో బాగా రాణించాను, ఎంఎస్సి పాస్ అయ్యాను, ఒక లెక్చరర్గా ఉద్యోగంలో చేరాను, తర్వాత ప్రమోషన్ వచ్చింది, ఇవన్నీ జరిగినాయి. అయితే విషయం ఏంటంటే, నన్ను ఒక భయం పట్టుకుంది. అదేమిటంటే మరణ భయం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే డెత్ ఫోబియా అంటారు. నాకున్నటువంటి జబ్బుల వల్ల, అనేక జబ్బుల వల్ల, 1 కాదు 2 కాదు, అనేక జబ్బుల వల్ల నేను రిటైర్ అయ్యేంత వరకు బ్రతకను, మధ్యలో తప్పనిసరిగా చనిపోతాను, నా భార్య బిడ్డలు ఏమైపోతారు, నేను వృత్తికి న్యాయం చేయలేకపోతున్నాను అనేటటువంటి భావనతోటి మరణ భయంతో వెలువెల్లాడిపోయాను. ఎప్పుడైతే మరణ భయం వెంటాడుతూ ఉందో, దాని నుంచి బయటపడటం కోసం ఎన్నో రకాల వైద్య విధానాలు అనుసరించాను. వీటికి తోడుగా నాస్తికవాదం, హేతువాదం, కమ్యూనిస్ట్ భావజాలం, సైన్స్ పరమైన పరిజ్ఞానం ఉండటం వల్ల ఈ మెడిటేషన్ అన్న, యోగా అన్న, ఆధ్యాత్మికత అన్న వ్యతిరేకిస్తూ వచ్చాను నేను. ఎందుకు? అసంతృప్తి వల్ల, అశాంతి వల్ల, అలజడి వల్ల. కానీ మరణ భయం నుంచి బయటపడాలి, మరణం లేకుండా జీవితాన్ని ముగించాలి అనే భావన నా మనసులో కలిగింది. మరోసారి చెప్తున్నాను, మరణం లేకుండా జీవితాన్ని ముగించాలి అనే భావన కలిగింది. మరణం లేకుండా జీవితాన్ని ముగించాలనే భావన కలిగింది నా మనసులో. కలిగి 91 సంవత్సరం ఈ మార్గంలోకి వచ్చాను. ఇక విషయం ఏంటంటే, మరణాన్ని గురించి ఒక 4 వ్యక్తుల యొక్క అనుభవాన్ని మీతో పంచుకుంటాను. మరణాన్ని గురించి 4 వ్యక్తుల యొక్క అనుభవాన్ని మీతో పంచుకుంటాను. మరణాన్ని ఎలా జయించవచ్చో, దానికి ధ్యానం ఎలా ఉపయోగపడుతుందో క్లుప్తంగా వివరిస్తాను. ఎందుకంటే కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలు కూడా మీకు అవసరమే కాబట్టి, ప్రసంగాలు ఎంత ముఖ్యమో సాంస్కృతిక కార్యక్రమం అంత ముఖ్యం కాబట్టి క్లుప్తంగా 2 మాటలు చెప్తాను. భారతదేశంలో జన్మించి అమెరికాకి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు ఏం పేరంటే పరమహంస యోగానంద. పరమహంస యోగానంద ఆయన ఒక పుస్తకం రాశాడు. పరమహంస యోగానంద ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు చెప్తాను. అదేమిటంటే ఒక యోగి ఆత్మకథ. మీలో కొంతమంది చదివి ఉంటారు, ఒకవేళ చదవకపోతే చదవండి. ఒక యోగి ఆత్మకథ రచయిత, ఆటోబయోగ్రఫీ రాసినటువంటి వ్యక్తి ఎవరంటే పరమహంస యోగానంద. ఆయన మరణాన్ని గురించి ఒకసారి చెప్తాను, క్లుప్తంగా చెప్తాను. ఆయన అమెరికన్ కాన్సులేట్లో ప్రసంగం చేశాడు. ప్రసంగం పూర్తయిన తర్వాత తన బస చేసేటటువంటి అతిథి గృహానికి వచ్చాడు. అందరినీ పలకరించాడు, అందరితో మాట్లాడాడు. నవ్వుతూ ఇట్లా చెయ్యి ఊపుతూ లోపలికి వెళ్ళిపోయాడు. అదే ఆఖరి రాత్రి ఆయనకి. అందరిని పలకరించాడు, అందరితో మాట్లాడాడు, అందరితో చిరునవ్వుతో అందరికి చెయ్యి ఊపి గదిలోకి వెళ్ళాడు. అదే ఆఖరి రాత్రి ఆయనకి. అంటే దేహాన్ని వదిలిపెట్టేశాడు. అయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా దేహాన్ని
భక్తుల సందర్శనార్థం అమెరికన్ దేశస్తులు వచ్చి నా పార్థివ దేహాన్ని దర్శించడం కోసం 21 రోజులు ఉంచమన్నాడు. అక్కడ 21 రోజులు నా దేహాన్ని భక్తుల సందర్శనార్థం అక్కడే ఉంచమని తన శిష్య బృందానికి ఆదేశించాడు. 21 రోజులు అంటే 3 వారాలు. అయితే విషయం ఏంటంటే, చనిపోయినప్పుడు దేహత్యాగం చేసినప్పుడు ఆయన పార్థివ దేహం ఎలా ఉందో 21వ రోజు కూడా అలాగే ఉంది ఆయన దేహం. 21వ రోజు కూడా అలాగే ఉంది. ఇప్పుడు మాదిరిగా అప్పుడు మార్చురీలు లేవు, ఓపెన్గా పెట్టారు. మొదటి రోజు చనిపోయిన క్షణంలో ఆయన ముఖం ఎంత తేజస్సుగా ఉందో, ఎంత కళగా ఉందో, ఎంత కాంతిగా ఉందో 21 రోజు కూడా అలాగే ఉంది. అయితే ఈలోపు ఏం జరిగిందంటే, అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చేశారంటే, ఏదైనా ఒక శవం లేదా చనిపోయినటువంటి మృతదేహం, అని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, శరీరం మృతదేహంగా మన ముందు కనిపిస్తున్నప్పటికీ లోపల ఉన్నటువంటి కణాలు మాత్రం ఇంకా బ్రతికే ఉన్నాయి. వాయురహిత శ్వాసక్రియ జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది మేము చెప్పలేము. అది మా స్థాయికి అంచనాకు అందనటువంటి విషయం అన్నారు. ఇప్పుడు మీకు అసలు విషయం చెప్తున్నాను. పత్రిజీ గారు ప్రవేశపెట్టినటువంటి శ్వాస మీద ధ్యాస కూడా అదే. అయితే ఒక చిన్న పొరపాటు జరుగుతుంది. శ్వాస వరకే ఆగిపోకూడదు. శ్వాస కన్నా ధ్యాస గొప్పది, ధ్యాస కన్నా మనసు గొప్పది, మనసు కన్నా బుద్ధి గొప్పది, బుద్ధి కన్నా చిత్తం గొప్పది, చిత్తం కన్నా అహంకారం గొప్పది, అహంకారం కన్నా ఆత్మ గొప్పది, ఆత్మ కన్నా పరమాత్మ గొప్పది, ఆ పరమాత్మే నీవు. కాబట్టి నీవెవరో తెలుసుకుంటే చాలు. రమణ మహర్షి చెప్పినటువంటి మాట మళ్ళీ చెప్తాను. నేను ఎవరు అనేటటువంటి 5 అక్షరాల ప్రశ్నకి సమాధానం కనుక్కోవటమే ఆధ్యాత్మికత అంటే. నేను అంటే శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం కాదు, జీవుడు కాదు, జీవితం కాదు, ప్రాణం కాదు, ప్రాణశక్తి కాదు. నువ్వు సాక్షాత్తు భగవంతుడివే. అదే విషయాన్ని చాటి చెప్పినటువంటి మహానుభావుడు ఎవరంటే మన పత్రిజీ గారు. ఇందాక వీళ్ళు చెప్పిన మాటలు కూడా చూడండి ఎంత బాగున్నాయో. నీకు ఏది కావాలో అది లభిస్తుందంటే అది మామూలు విషయం కదా, అందరూ చెప్పేది కాదు. భగవంతుడు నాలుగింటికి అతీతంగా ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి. భగవంతుడికి 4 ఉండవు. అదేందో చెప్తాను. 1 స్వార్థం ఉండదు, 2 అహంకారం ఉండదు, 3 ఆశించటం ఉండదు, 4 అర్థించటం ఉండదు. ఈ 4 లేని వ్యక్తే పత్రిజీ గారు. మళ్ళొకసారి చెప్పనా, మళ్ళీ గుర్తుపెట్టుకుని ఒకసారి. స్వార్థం ఉండదు, స్వార్థం అంటే భగవంతుడు కాదు. అహంకారం ఉండదు, అహంకారం అంటే భగవంతుడు కాదు. ఆశించటం ఉండదు, భగవంతుడు కాదు. అడుక్కోవటం కూడా ఉండదు, భగవంతుడు కాదు. అదే పత్రిజీ గారిలో ఉన్నటువంటి ప్రత్యేకత. సో అటువంటి మరణ భయం నుంచి బయటపడటానికి మనకి ఒకే ఒక పాశుపతాసనం, వజ్రాయుధం ఏమిటంటే ధ్యానం. ఆ ధ్యానాన్ని కొనసాగించే పరమహంస యోగానందుల వారు బయటపడ్డారు. ఇంకొక వ్యక్తి పేరు చెప్తాను. చనిపోయిన తర్వాత కూడా లక్షల మంది చేత పూజలు అందుకుంటున్నటువంటి మరొక వ్యక్తి ఎవరంటే రమణ మహర్షుల వారు. ఆయన గురించి ఒక్క మాట చెప్తాను. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు దేశ విదేశాల నుంచి నా అంచనా ప్రకారం కనీసం 25 లక్షల మంది వచ్చి గిరి ప్రదక్షిణ చేసేటటువంటి పుణ్యతీర్థం ఏంటంటే తిరువణ్ణామలై. అది రమణ మహర్షుల యొక్క నివాస స్థానం. రమణ మహర్షుల వారు కూడా చనిపోయి బ్రతికారు. అది ఎట్లా చెప్తాను. 16వ సంవత్సరంలో ఉన్నప్పుడు, ఆయన 16వ సంవత్సరం ఉన్నప్పుడు ఒకరోజు విపరీతంగా జ్వరం వచ్చింది ఆయనకి. జ్వరం వచ్చి విపరీతంగా వణుకుతున్నాడు.
వణుకుతూ గదిలో కూర్చున్నాడట. కరెక్ట్గా ఏదో ఒక బలమైనటువంటి శక్తి దేహం నుంచి బయటికి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయినటువంటి శక్తి ఆ గదిలోనే మూలనుందట. ఆ శక్తి ఈ దేహాన్ని చూసిందట. నేను మరలా ఒకసారి చెప్తున్నాను, దేహం నుండి జీవుడు బయటికి వెళ్ళి ఆ జీవుడు మరలా దేహాన్ని చూసి ఆ జీవుడు ఒకటి అనుకున్నాడు, నేను వేరు దేహం వేరు, నేను వేరు దేహం వేరు, నేను వేరు దేహం వేరు అనుకొని చనిపోయే రోజు వరకు కౌపియంతో జీవిత మహాప్రస్థానాన్ని కొనసాగించి అంతిమంగా ఆపరేషన్ చేస్తున్నప్పటికీ ఎనస్థీషియా లేకుండా ఆపరేషన్ చేయించుకున్న నవముఖంతో ఆపరేషన్ బెడ్ మీద ఉన్నటువంటి మహానుభావుడు ఎవరంటే రమణ మహర్షులు వారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ధ్యానం అంటున్నారు, కానీ ధ్యానంలో మనం కనుక లోతుగా వెళ్ళగలిగితే ఎటువంటి ఫలితం వస్తుందనే దాని గురించి మీకు తెలియజేయటం కోసమే దీన్ని ప్రస్తావించాను. మరొకటి చెప్తున్నాను, మరొక వ్యక్తి గురించి. ఆయన ఎవరంటే దేహం నుంచి కావాలని బయటికెళ్ళి 72 గంటలు బయట ఉండి మరలా దేహంలోకి ప్రవేశించాడు. మళ్ళొకసారి చెప్తున్నాను, దేహం నుండి బయటికి వెళ్ళాడు, 72 గంటలు బయట ఉన్నాడు, మరలా తిరిగి దేహంలోకి వచ్చాడు. ఆయన ఎవరో చెప్పగలరా? చప్పట్లు కొట్టండి ఒకసారి. షిరిడి సాయిబాబా. ఆయన తన శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే, నేను దేహాన్ని వదిలేస్తున్నాను, 72 గంటల వరకు ఈ దేహాన్ని కాపాడండి, 72 గంటల తర్వాత కనుక నేను రాకపోతే ఈ దేహాన్ని పలానా చోట ఖననం చేయమని చెప్పారు. ఆయన దేహం వదిలిపెట్టిపోయాడు. తర్వాత తహసీల్దార్ గారు వచ్చారు, జిల్లా కలెక్టర్ వచ్చాడు, మేజిస్ట్రేట్ వచ్చాడు, డాక్టర్లను తీసుకొచ్చారు. డాక్టర్లకి చేయి చూపిస్తే డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే, ఈయన చనిపోయాడండి, మరలా బ్రతికే అవకాశం లేదు, ఏ సైన్సు చనిపోయినటువంటి వ్యక్తి మళ్ళా బ్రతుకుతాడని చెప్పి నిరూపించలేదు, కాబట్టి ఈ మృతదేహాన్ని ఉంచడం మంచిది కాదు, ఏం చేయాలనేది కలెక్టర్ గారు చెప్తాడని చెప్పి అనగానే కలెక్టర్ గారు ఏమన్నారంటే, తీసుకెళ్ళి పూడ్చిపెట్టండి అన్నారు. కానీ శిష్యులు ఏమన్నారంటే, 72 గంటల వరకు మాకు అనుమతించారు, 72 గంటల తర్వాత 5 నిమిషాలు దాటినా సరే మీరు చెప్పినట్టుగా చేస్తాం, 72 గంటల లోపు మాత్రం మేము ఖననం చేయమన్నారు. కరెక్ట్గా 72 గంటలు జరుగుతున్నప్పుడే శరీరంలో కదలికి వచ్చింది, ఆయన మళ్ళీ దేహంలోకి ప్రవేశించాడు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నా జీవితంలో పెద్ద పెద్ద మెరకలు జరిగినట్టుగా నేను చెప్పుకోవడం కరెక్ట్ కాదు, కానీ 91వ సంవత్సరంలో యోగాలోకి ప్రవేశించాను, 93వ సంవత్సరం గురూజీని అయ్యాను, 98వ సంవత్సరం సంస్థను స్థాపించాను. 2015 సంవత్సరం వచ్చేసరికి ఈ దేహంలో మా తల్లిదండ్రుల ద్వారా నాకు సంక్రమించినటువంటి జబ్బులు మొత్తం పోయినాయి, 100% పోయి. కొంచెం జాగ్రత్తగానండి, ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవిత అనుభవాన్ని చెప్తున్నప్పుడు అది 100% సత్యం అవుతుంది, వేదం అవుతుంది. నా జీవితం కూడా అదే. ఒక రైతు బిడ్డగా పుట్టాను, పేద కుటుంబంలో పుట్టాను, వెనుకబడ్డ ప్రాంతంలో జన్మించాను. ఆ తర్వాత అతి భయంకరమైన జబ్బులతో జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించాను. నేను పత్రిజీ గారిని కొట్టాల్లో చూశాను చివర్లో. అప్పుడు నేను బాధపడి చెప్పాను, సార్ ఎందుకో శరీరం ఇంత బలహీనపడిందంటే, నాకు కొంచెం ప్రోగ్రామ్స్ ఎక్కువైన విషయమై అన్నాడు. ఆమెతో చెప్పా, అమ్మా కొంచెం ఆయన కాపాడండి, ఎందుకంటే నా మనసులో పత్రిజీ గారిని గురించి ఒక అభిప్రాయం ఉంది, అది మీకు చెప్తాను. ఇవాళ ఆధ్యాత్మిక సంస్థలు చాలా ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే నదుల మాదిరిగా ఉన్నాయి, సముద్రంలో లేవు. నదులన్నీ కూడా వేరువేరుగా ఉంటే సముద్రం మాత్రం ఒక్కటే ఉంటుంది. మనకు అరేబియా సముద్రం అంటున్నారు, బంగాళాఖాతం అంటున్నారు, హిందూ మహాసముద్రం అంటున్నారు, పసిఫిక్ మహాసముద్రం అంటున్నారు, అట్లాంటిక్ సముద్రం, అసలు అన్ని లేవు, ఒక్క సముద్రమే ఉంది. మళ్ళొకసారి చెప్తున్నాను, హిందూ మహాసముద్రం అన్నారు, బంగాళాఖాతం అన్నారు, అరేబియా సముద్రం అన్నారు,
పసిఫిక్ మహాసముద్రం అన్నారు, అట్లాంటిక్ మహాసముద్రం ఎక్కడున్నాయి? ఒక్కటే కదా ఉంది. సంస్థలు కూడా అంతే కదా. ఎన్నో రకాల సంస్థలు ప్రపంచంలో ఉన్నప్పటికీ అన్నింటి యొక్క మూల సూత్రం ఏంటి? ప్రజా సంక్షేమమే కదా, సామాజిక బాధ్యతే కదా. నేను ఆయన అడిగాను మొట్టమొదటి మీటింగులో, ఎక్కడ? అచ్చంపేటలో. ఇవాళ సంస్థలన్నీ విడివిడిగా ఉండి పోటీతత్వంలో ఉంటున్నాయి. సంస్థల మధ్య పోటీతత్వం ఉండకూడదు. సంస్థల మధ్య పోటీతత్వం అంటే రాజకీయ పార్టీలు అవుతాయి. అందరు గురువులు కలవాలి, అన్ని సంస్థలు కలవాలి, ఒకే వేదిక మీదకి అన్ని సంస్థలను తీసుకురండి, మీరు సూత్రధారిగా ఉండండి, మేము పాత్రధారులుగా ఉంటామని చెప్పి నేను అచ్చంపేటలో చెప్పాను పత్రిజీ గారితో. ఇవాళ సంస్థలు చాలా ఉన్నాయి, పోటీలు ఉన్నాయి. చూడండి, పోటీలు ఎక్కడుంటే వ్యాపారం ఉంటే పోటీలు ఉంటాయి, లేకపోతే ఆశించడం అంటే పోటీలు ఉంటాయి, అర్థించడం అంటే పోటీలు ఉంటాయి. అవి ఉండకూడదు. ఆధ్యాత్మిక సంస్థలు అవి ఉంటే ఇంకా ఆధ్యాత్మిక సంస్థలు ఎట్ట అవుతాయి? అది నేను చెప్పాను. అలాగే ఇప్పుడు ముగ్గురు గురించి చెప్పాను. మొట్టమొదట పరమశ యోగానంద, రెండో వ్యక్తి రమణ మహర్షి, మూడో వ్యక్తి షిరిడి బాబా. ఇంకొక వ్యక్తిని చెప్తాను. నేను ఎవరంటే చనిపోయిన వ్యక్తులను బ్రతికించాడు. ఇక్కడ మీరు ఒకసారి ఊహించుకోండి, మనం సైన్స్ అంటున్నాం, కానీ సైన్స్ కనిపించని దాని గురించి ఏం చెప్పదే, కనిపించే దాని గురించే చెప్తుంది కదా. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 24 గంటల తర్వాత ఆ వ్యక్తిని మళ్ళీ తిరిగి బ్రతికించడం అనేది ఎట్లా నిరూపించగలుగుతాం? ఆలోచించండి. అలా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే, ఇటీవలే మన మధ్య నుంచి దూరమైనటువంటి వ్యక్తి. ఆయన ఎవరంటే భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారు. ఇవన్నీ మీరు వాస్తవాలే, రికార్డెడ్గా చూసుకోండి కావాలంటే. ఆయన గురించి ఒక్క మాట చెప్తాను. అదేంటంటే, కరణం సుబ్బమ్మ అనేటటువంటి వ్యక్తి స్వామిని పెంచి పోషించింది. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించింది ఎక్కడంటే జైల్లో జన్మించాడు. ఎవరికి జన్మించాడు? దేవికి జన్మించాడు. అదే శ్రీకృష్ణ పరమాత్మని పెంచి పోషించి పెద్ద చేసింది ఎవరంటే యశోదమ్మ కదా. ఇక్కడ ఎవరు? ఈశ్వరమ్మ కన్నది సత్యసాయి బాబాని, పెంచి పోషింది ఎవరంటే కరణం సుబ్బమ్మ. వాళ్ళేం కరణాలు బ్రాహ్మణులు, వీళ్ళేం బీసీలు భట్రాజులు. వాస్తవానికి వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళితే కనీసం కింద కూడా కూర్చొనివ్వరు. అలా రిస్ట్రిక్షన్స్ బాగా ఉంటాయి, వాటి సెంటిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అటువంటి కరణం సుబ్బమ్మ ప్రతిరోజు స్వామికి భోజనం పెట్టడం, టిఫిన్ పెట్టడం, స్వామిని చూడటానికి 10 మంది వచ్చినా 15 మంది వచ్చినా వాళ్ళకు భోజనం పెట్టడం. చివరికి భర్త చనిపోయి ఆస్తి అంతా చాలా మిగిలి సంతానం లేకపోతే కొంత ఆస్తిని ట్రస్ట్కి రాసేసింది. ఏది? స్వామి స్థాపించినటువంటి ట్రస్ట్కి రాసేసింది. అయితే ఇవన్నీ సేవలు చేస్తూ ఉంటే స్వామి అడిగాడు, అమ్మా ఇంత సేవలు చేస్తున్నావు కదా, మరి నీకు ప్రతిఫలంగా నేనేమి ఇవ్వాలి? నువ్వేదన్నా కోరుకో, నీకు ఇస్తానని చెప్పి అన్నాడు. ఎవరు? స్వామి అన్నారు. సత్యసాయి బాబా వారు అన్నారు, స్వామి నాకు పెద్దగా కోరికలు లేవు, ఎందుకంటే ఒక్కదాన్నే భర్త కూడా చనిపోయాడు, నాకు తలకొరుగు పెట్టేవాళ్ళంటూ ఎవరు లేరు, పుత్రుడుంటే పున్నామనక నరకం నుంచి తప్పిస్తాడంటే నాకు పుత్రులు లేరు, మిమ్మల్ని తలకొరుగు పెట్టమని అడిగే సాహసం నాకు లేదు, కానీ ఒక చిన్న సహాయం చేయండి స్వామి అని చెప్పి అడిగింది. ఎవరు? కరణం సుబ్బమ్మ. ఎవరిని? సత్యసాయి బాబా వారిని. అడుగు సుబ్బమ్మ, నీకేం కావాలో కోరుకొని కోరిక తీరుస్తానన్నాడు. ఆ చనిపోబోయే ముందు నా నోట్లో కొంచెం తులసి తీర్థం పోయమని అడిగాడు. నేను శ్వాస వదలబోయే ముందు నా నోట్లో కొంచెం తులసి తీర్థం పోయి అని చెప్పి కరణం సుబ్బమ్మ స్వామిని అర్థించింది. నీ కోరిక తప్పనిసరిగా నెరవేరుస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఎవరు? స్వామి. అయితే కరణం సుబ్బమ్మ మధ్యాహ్నం 12:30కు చనిపోయింది. అప్పుడు స్వామి పుట్టపర్తిలో లేడు, మద్రాసులో ఉన్నాడు. కుంభవర్షం పడుతుంది, టెలిగ్రాములు బాటలేదు, టెలిఫోన్లు కూడా బాటలేదు. వీళ్ళది బ్రాహ్మణుల కుటుంబం. శవాన్ని పడుకోబెట్టారు. కానీ సుబ్బమ్మ ఏమన్నదంటే, స్వామి వచ్చి నా నోట్లో తులసి తీర్థం పోసేంతవరకు నా శవాన్ని కదిలించొద్దని చెప్పి చుట్టూన్నటువంటి వ్యక్తులను ఆదేశించి కన్ను మూసింది. ఇక పగలంతా చూశారు, రాత్రి పొద్దుగూకింది. ఇక జనం వీళ్ళు కూడా నిద్రమత్తుకు వచ్చారు.
బ్రాహ్మణ కుటుంబాలు ఎలా ఉంటాయి అంటే శవాన్ని అక్కడ పెట్టి పొయ్యి ముట్టించరు. శవాన్ని తీసేయాలి, శుభ్రం చేయాలి, ఆచారం మొత్తం పాటించాలి, శుచి శుభ్రత పాటించిన తర్వాతనే పొయ్యి ముట్టిస్తారు. అది వాళ్ళ సాంప్రదాయం. రాత్రంతా చూశారు, స్వామి రాలేదు. ఇక తెల్లారి పొద్దున్నే అందరు గుసగుసలు మొదలుపెట్టారు. ఇప్పుడు ఆయన బ్రతికున్నప్పుడు హామీ ఇచ్చాడు, బాగానే ఉంది. ఇప్పుడు చనిపోయింది కదా, ఆయన వచ్చి పోసింది పోయింది ఏమేమి చూడలేదు కదా, ఆమె తులసి తీర్థం పోసింది పోయింది చూడలేదు కదా, తీసేద్దాం అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే మరి ఎప్పటిదాకా కడుపులో ఆకలి అవుతుంది కదా, శవాన్ని అలాగే ఉంచకూడదు కదా. అప్పటికే దాదాపుగా 18 గంటలు దాటింది కదా. సరే అటు గుసగుసలు ఆడుతూ ఉన్నారు. కొంతమంది కొద్దిసేపు చూద్దాం ఉన్నారు, కొంతమంది తీసేద్దాం అనుకున్నారు. అక్కడ బయట సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. కరెక్ట్గా 11:30కు స్వామి వచ్చాడు. 11:30కు స్వామి వచ్చాడు. ఇక అసలు విషయం చెప్తాను. వచ్చి అక్కడ నిలబడ్డాడు, కూర్చోలేదు. స్వామి కూడా కూర్చోలేదు, నిలబడ్డాడు. సుబ్బమ్మ లే అన్నాడు. సుబ్బమ్మ లే అన్నాడు. లేచి కూర్చుంది. ఇది నేను చెప్పటం కాదు, నా నాలుక కోసినా సరే అబద్ధం రాదు. అబద్ధం వస్తే నేను గురువుని కాదు. రికార్డు చూసుకోండి కావాలంటే. ఎందుకు నేను చెప్తున్నానంటే ధ్యానం 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 అంటున్నారు, కానీ ధ్యానంలో ఎంత మహిమలు ఉన్నాయో, ఎంత గొప్పతనాలు ఉన్నాయో, సంకల్పాలు ఎలా నెరవేరుతో తెలుసుకుంటుండే అది మనిషికి సంతృప్తిని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. వెంటనే లేచి కూర్చుంది. నోరు తెరువు అన్నాడు. నోరు తెరిచింది. ఇట బొట్టన వెళ్తే ఇట్లా అన్నాడు. అనేసరికి తులసి తీర్థం పడింది. అందరికి వాసన కూడా వచ్చింది. తృప్తిగా ఉందా అన్నాడు. తృప్తిగా ఉందా అన్నాడు. తృప్తిగా ఉంది స్వామి అంది. ఇక పడుకోమన్నాడు. పడుకుంది. తీసుకెళ్ళమన్నాడు. తీసుకెళ్ళారు. ఈ సంఘటన పట్టుకొని నేనేం చేశానంటే స్వామికి ఒక క్వశ్చన్ వేశాను నేను. మీరు చనిపోయినటువంటి వ్యక్తులను బ్రతికిస్తున్నారు. నేను జువాలజీ చదువుకున్నాను, అందులో హేతువాదిని, నాస్తికవాదిని, కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వ్యక్తిని, సైన్స్ పరమైన అంశాలతో కూడినటువంటి బ్రెయిన్ నాది. నేను ఎవరిని గుడ్డిగా నమ్మను. నేను యోగాలోకి ప్రవేశించకముందు ముఖాన బొట్టు పెట్టుకోలేదు. ఏ దేవుడి గుడికి వెళ్ళలేదు. నేను ఏ దేవుడి గుడికి వెళ్ళలేదు. మా ఇంటికి అయ్యవారు వచ్చాడు ఒకసారి. అయ్యవారు వస్తే మా నాన్న, మా అమ్మ అందరూ కూడా కాళ్ళు కడుగుతున్నారు. కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద పోసుకుంటారట. ఆయన వచ్చి వీళ్ళు కాళ్ళు కడుగుతుంటే నేను బయటికి వెళ్ళిపోయాను. ఆయన కాళ్ళు కడగాల్సిన పని ఏందని చెప్పారు. అది మీరు గొప్పతనం అనుకోబాకండి. అది ఒక రకం నెగిటివ్ థింకింగ్, మూర్ఖత్వం. ఒక మాట చెప్పన, తలబిరుస్తానం. అవతల వ్యక్తిని చులకనగా చూడటం అనేది ఎంత ప్రమాదం మీకు తెలియదు. నాకు ఇప్పుడు తెలుస్తూ ఉంది. కానీ లాభం ఏంది? చేతులు గాలేక ఆకులు పట్టుకుంటే లాభమే ఉంది. మా అమ్మ మా నాన్నను కూడా నేను సరిగ్గా చూడలేదు. ఎందుకు చూడలేదంటే ఎంఎస్సీ చదివాను, లెక్చర్ని అయ్యాను అనేటటువంటి ఒక యుగో వల్ల చేశాను నేను. ఇప్పుడు తలుచుకుంటే వాళ్ళు లేరు కదా. విషయం ఏంటంటే నేను అడిగాను, మీరు చనిపోయినటువంటి వ్యక్తుల్ని బ్రతికించారు, అది నేను పుస్తకంలో చదివాను. ఆయన అడిగిన క్వశ్చన్ మీకు నేను చెప్తున్నాను. స్వామి మీ గురించి నేను తెలుసుకోవటం ఎట్లా అన్నాను నేను. ఈ ఒక్క పాయింట్ తెలుసుకొని పోండి, ఏం అవసరం లేదు. ఇంకా ఈ శివరాత్రి రోజు ఇది నా సందేశం కాదు, ఒక విశ్వవాణి నా ద్వారా మీకు సందేశం ఇస్తుంది అనుకోండి. ఇక్కడ విషమే లేడు, జీరోనే. ఈ క్వశ్చన్ వినండి ఒకసారి. మీ గురించి నేను తెలుసుకోవటం ఎట్లా అనే క్వశ్చన్ వేశాను నేను. మీ గురించి నేను తెలుసుకోవటం ఎట్లా అనేది క్వశ్చన్. స్వామి చెప్పిన మాట వినండి ఒకసారి. ఏమీ లేదు బంగారు, నీ గురించి నువ్వు తెలుసుకో, నా గురించి కూడా నీకు తెలిసిపోద్ది అన్నాడు. మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నాను. నీ గురించి నువ్వు తెలుసుకోకుండా నా గురించి నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేస్తే నీ గురించి నీకు తెలియదు, నా గురించి కూడా నీకు తెలియదు అన్నాడు. అప్పుడు నేను ఒక క్వశ్చన్ వేశాను. స్వామి మీరు అవతార పురుషులు అంటున్నారు, మీ అవతారం యొక్క లక్ష్యం ఏంటో నాకు చెప్పమన్నాను. అప్పుడు ఆయన చెప్పిన మాట వినండి, ఇది ఒక్క మాట వినండి జాగ్రత్తగా. ఏమీ లేదు, నీవు భగవంతుడివే, నేను భగవంతుణ్ణే. నీవు భగవంతుడివే, నేను భగవంతుణ్ణే. అయితే నేను భగవంతుడను అనే విషయం నాకు తెలుసు.
నీవు భగవంతుడవు అనే విషయం నాకు తెలుసు. మళ్ళా వినండి, నేను భగవంతుడు అనే విషయం నాకు తెలుసు. నీవు కూడా భగవంతుడివే అనే విషయం నాకు తెలుసు. కానీ నీకేం తెలియదంటే, నేను భగవంతుడను అనే విషయం నీకు తెలుసు, కానీ నీవు భగవంతుడవు అనే విషయం నీకు తెలియదు. అది తెలియజేయడం కోసం నేను జన్మించాను అన్నాడు ఆయన. అర్థమైంది కదా? మరొకసారి చెప్తున్నాను. భగవంతుడు మట్టిలో ఉంటాడు, మల్లెపువ్వులో ఉంటాడు, మలంలో ఉంటాడు, శవంలో కూడా ఉంటాడు. భగవంతుడు లేనిది, భగవంతుడు కానిది, భగవంతుడికి భిన్నమైనది, భగవంతుడికి వేరైనది, భగవంతుడికి అతీతమైనది లేనే లేదు అసలు. ఇది మనకు చెప్పింది ఎవరు అనుకున్నారు? పత్రిజీ గారు చెప్పాడయ్యా. మీరు చూసుకోండి, కావాలంటే ఆయన చెప్పే ప్రసంగాలు తీసుకోండి. నీ పైనుంది భగవంతుడే, నీ క్రిందుంది భగవంతుడే, నీ ముందుంది భగవంతుడే, నీ వెనకుంది భగవంతుడే, నీ పక్కనుంది భగవంతుడే, నీ లోపలుంది కూడా భగవంతుడే. అరే ఇంకా ఆలోచించండి ఒకసారి. నేను ఇంకొక మాట చెప్తున్నాను. దేవాలయంలో ప్రతిష్ఠించినటువంటి విగ్రహం భగవంతుడే, విగ్రహానికి అడిగేటటువంటి జలం భగవంతుడే, విగ్రహాన్ని పూజించేటటువంటి పసుగొంకం భగవంతుడే, విగ్రహాన్ని పూజించేటటువంటి పుష్పాలు భగవంతుడే, విగ్రహాన్ని పూజించేటటువంటి పూజారి భగవంతుడే, పూజారి ఉచ్చరించేటటువంటి మంత్రాలు భగవంతుడే, పూజారి దేహమంతా భగవంతుని మయమే, దేవాలయపు గోడలు భగవంతుడే, దేవాలయం ముందు అడుక్కునేటటువంటి బిచ్చగాడు కూడా భగవంతుడే. ఇది తెలియక అందరూ బుర్రలు బద్దలు కొట్టుకుంటూ భగవంతుని వెతుక్కుంటూ అందరి యొక్క ఆశీస్సులు కోరుతున్నారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఒకళ్ళ ఆశీస్సులు నువ్వు కోరుకోవటం కాదు, నువ్వు కొన్ని వందల వేల మందికి ఆశీస్సులు ఇచ్చే స్థాయికి ఎదగాలి. అదే ఆధ్యాత్మికత అంటే. కాబట్టి ఆ దిశగా మీ ప్రయాణం కొనసాగించాలని చెప్పి మనసా వాచ కర్మణ కోరుకుంటూ, నాకు శివరాత్రి పర్వదినాన నాకు ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి రంగనాథ్కి, అలాగే నన్ను ఇక్కడికి తీసుకొచ్చినటువంటి నా ముద్దు బిడ్డ శివకు, శ్రద్ధగా నేను ఇచ్చేటటువంటి ఈ సందేశాన్ని విన్నటువంటి మీకు ఈ సందర్భంగా శుభాశీస్సులు, శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ నేను ఒకటే చెప్తున్నాను. నేను పత్రిజీ ఇద్దరం వేరు కాదు. శరీరాలు వేరైనా సరే ఆశయాలు మాత్రం ఒక్కటే. ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నప్పుడు పంతాలు, పట్టింపులు, పోటీలు ఉండకూడదు. మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ విధంగానైనా నా సందేశాలు కానీ, నా సేవలు కానీ, నా అభిప్రాయాలు కానీ, నా భావాలు కానీ మీకు కావాలంటే మీకు అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పి మనసా వాచ కర్మణ మీ అందరికి హామీ ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.